వెల్కమ్ టు మై ఛానల్ నూర్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను కొత్తిమీర పుదీనా ఇంట్లో కొంచెం మిగిలిపోయిందండి. దాన్ని కట్ చేసి బాగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను. దాంట్లోకి ఎండు కొబ్బరి, కొంచెం చెక్క, లవంగ, యాలకులు ఒక 2 వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని 4 చీలికలుగా కట్ చేసి వేసాను. దాన్ని కూడా కాస్త వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది రైస్. బాగా ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తేనే రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసన ఉంటే అసలు బాగోదండి. కొత్తిమీర, పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1 కప్పు రైస్ కుక్కర్ వండానండి. ఆ రైస్ని కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. ఆ రైస్ని వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపి దాంట్లో కరివేపాకు, కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. నిమ్మ చెక్క పిండుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా ఇంకొక 2 మినిట్స్ పాటు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర, పుదీనా రైస్ తయారవుతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లో వాటిల్లో కట్టడానికి మనకి ఈజీగా కూడా అయిపోతుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.